Hello, Merry Christmas to all KCGF members. పలుకండి యేసునామము, పలుకండి పలుకండి యేసునామము, పలుకరంటే పలుకరేమి యేసునామము, పలుకరంటే పలుకరేమి యేసునామము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈనాటి ఈ శుభ సందర్భమున మేము ఏర్పాటు చేసినటువంటి యేసుక్రీస్తు జయంతి మహోత్సవం మరియు మన కేసీజీఎఫ్ యొక్క మొదటి సమావేశము, ఈ సదస్సుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనం. నడుచు ప్రజలందరూ కూడా వెలుగుని కనుగొనిరి మరియు చీకటిలో నివసించు ప్రజలందరూ కూడా అందరి మీద యేసు ప్రభు యొక్క జన్మ సందర్భంగా ఆయన వెలుగు వారి ముఖము మీద ప్రసరించను. ఇది యేషయా ప్రవక్త 9వ అధ్యాయం 2వ. దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ సమావేశాన్ని విచ్చేసి ఎంతో ఆసక్తితో పాల్గొనుతున్న మీకందరికీ మా కేసీజీఎఫ్ తరపున ఈ యేసు ప్రభు యొక్క జయంతి ఉత్సవము మరియు కేసీజీబీ యొక్క ప్రథమ సమావేశము తరపున మీకందరికీ నా హృదయపూర్వక వందనం. ఆరంభంలో ఈ క్రీస్తు జయంతి సందర్భంగా ఒక క్లుప్తమైన సందేశం మీకు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. దాన్ని మీరు జాగ్రత్తగా వినగలరు అని నేను ఆశిస్తున్నాను. చాలా మౌనముగా ఉండి ఇది పరిశుద్ధమైన వాక్యం అందరం కూడా వినాలని ప్రభుతో మాట్లాడే సమయం కాబట్టి మీరందరూ భక్తి శ్రద్ధలతోటి విని మీకు దేవుని యొక్క క్రీస్తు జయంతి సందర్భంగా బాలయేసు యొక్క దీవెనలు మా అందరి మీద దండిగా ఉండాలని మనందరం కలిసి ప్రార్థన. ఈ క్రీస్తు ప్రభు యొక్క రాకడ అనేది యేషయా ప్రవక్త ద్వారా క్రీస్తు పూర్వము 770 సంవత్సరాల అప్పుడు ఈ యేషయా ప్రవక్త తన 7వ అధ్యాయం 14వ వచనములో ఈ విధంగా తెలియపరిచి ఉన్నారు. యువతి గర్భవతి అయినది, ఆమె కుమారుని కని ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అని యేషయా ప్రవక్త మనకు తెలియదు. ఇది మొట్టమొదటి వాక్యము. అవును, ఆ తర్వాత చాలామంది ప్రవక్తలు దానియేలు, తర్వాత జెరెమయా, తర్వాత మీకా, వీళ్ళందరూ చాలామంది ప్రవక్తలు ప్రసరించారు. తర్వాత క్రీస్తు పూర్వం 500 వరకు కూడా ఈ యేసుప్రభు యొక్క రాకడ గురించి తెలియపరిచి ఉన్నారు. ఆ తర్వాత నూతన వేదంలో మనకి విప్లవుగా మత్తయి సువార్త, తర్వాత ఇంకా విప్లవంగా లూకా గారు మనకి యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి ఎన్నో విషయాలు మనకి తెలియపరుస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా ఎన్ని సంవత్సరాల నుంచో మనం వింటూనే ఉన్నాం. యేసు ప్రభు మనకు మానవాళి రక్షణార్థమై ఆయన దేవుడై ఉండి కూడా మానవ ఆకారంలో నరవతారములో మన మధ్య జన్మించాడని, మన మధ్య నివసిస్తానికి ఆయన వచ్చాడని, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి దేవుడు ఆయన యొక్క ఏకైక కుమారుని మనకు ప్రసాదించారని మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియపరుస్తూనే ఉన్నారు. అయినప్పటికీ నేను ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రవక్తల కన్నా ముందు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో చాలా విపులంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి, జన్మ గురించి, రాకడ తర్వాత రక్షణ ప్రణాళిక దేవుడు ఆది తల్లిదండ్రులు ఎప్పుడైతే దేవుడి యొక్క ఆజ్ఞ మీరి వాళ్ళు అన్ని పోగొట్టుకొని మరణానికి పాత్రులైనట్టు మనము వాక్యంలో వింటున్నాం. అయినప్పుడు కూడా దేవుడు వాళ్ళని ఏమాత్రం ఏదోని తోట నుండి త్రోసివేసినప్పటికి కూడా తర్వాత వచ్చే ప్రజలను ఏ విధంగా వాళ్ళు జీవించాలా, వాళ్ళకి రక్షణ ఏది అనేది గురించి కూడా ఆలోచన చేశారు. అదేవిధంగా ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు ఎంతగానో ఈ సృష్టిని, ఈ ఆది
తల్లిదండ్రులని ఏవా ఆదాము ఎవరు సృష్టించినందుకు చాలా విచారము చెంది హృదయములో నొచ్చుకున్నట్లు మనకు వాక్యం తెలియజేస్తున్నారు. కాబట్టి దేవుడు మన మీద ఎంతో జాలికొని ఆయన ఆది తండ్రుల నుండి ఎప్పుడైతే మన ఆజ్ఞ మీరారో తర్వాత వెంటనే ఆయన ఈ రక్షణ ప్రణాళికను అప్పుడే మనకి తెలియపరిచారు. అది 3వ అధ్యాయం 15వ వచనములో విపులముగా ఇచ్చారు. అది ఏంటంటే, నీకును స్త్రీకిని వైరము, నీ సంతతికిని స్త్రీ సంతతికిని వైరము అని చెప్పారు. అక్కడ స్త్రీ సంతతి వాళ్ళు నీ యొక్క తలను విరగగొట్టుదురు, తర్వాత నీవేంటో యేసు ప్రభు యొక్క మొడిమలను కరిచేద్దామని చెప్పారు. అంటే దీన్ని విపులంగా ఆలోచిస్తే ఇక్కడ ఇది స్త్రీ ద్వారానే యేసు ప్రభు జన్మించారు. స్త్రీ సంతతి అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయనే మన రక్షకుడుగా, ఆయన ముడిమలను కరవటం అంటే అదేంటి, ముఖ్యంగా దాన్ని లోతుగా ఆలోచన చేస్తే ఆయన మరణానికి శ్రమలకు పాలవుతాడని, ఆయన వాటి ద్వారానే మన యొక్క పాప విమోచకుడుగా మనకు ఈ రక్షణ ప్రణాళికలో ఆయన మనకు తోడ్పడతాడనే అర్థం వస్తుంది. అదేవిధంగా ఏవా ఆజ్ఞ మీరింది, నశించిపోయింది, దేవుడికి వ్యతిరేకంగా అయిపోయింది. అదేవిధంగా అది పూర్వవేదములో ఆదాము ఏవలు ఏవ చేశారో ఈ నూతన వేదంలో మరియ తల్లి స్త్రీ, ఏవా మొదటి స్త్రీ, మరియ తల్లి రెండో స్త్రీ. అదేవిధంగా మొదటి ఆదాము ఏ విధముగా యేసుకి వ్యతిరేకంగా, దేవుడికి వ్యతిరేకంగా జీవించి నశించిపోయారో, వాళ్ళు నశించి వారిని వెతికి రక్షిస్తానికి యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా ఆది కాండము మొట్టమొదటనే యేసు ప్రభువు మనకి ఈ యొక్క రక్షణ ప్రణాళికను మనకు చూపించారు. ఇది 3:15 అంటే ఇటు మొట్టమొదటి సువార్త. ఇది ఆది కాండం 3:15లోనే ప్రో ఎవాంజలిజం అని ఇంగ్లీషు బైబిల్లో రాసింది. ప్రో అంటే ఫస్ట్, ఎవాంజలేషన్ అంటే సువార్త. ఇది మొట్టమొదటి దేవుడి యొక్క సువార్త అని ఈ ప్రభువు ద్వారా మనకి తెలియపరిచారు. ఆదికాండం 3వ అధ్యాయం. అదేంటి, సాతానును ఓడించి యేసు ద్వారానే ప్రపంచానికి మోక్షాన్ని అందించాలనే తన ప్రణాళికను దేవుడే వెల్లడించాడు. ఇది ఆదికాండం 3:15లో విమోచకుని యొక్క మొదటి వాగ్దానం అని మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఆ రోజు యేసుప్రభు జన్మించినప్పుడు గొల్లలు, తర్వాత అర్ధరాత్రి సమయంలో గొల్లలు, తర్వాత జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు కూడా వచ్చి యేసుప్రభుని ఆరాధించారు. అదేవిధంగా మరి తల్లి కూడా ఆమె యొక్క స్తుతిగీతం ద్వారా యేసుప్రభుని ఆరాధించినట్టు చూస్తాము. ఇది యేసు యొక్క జన్మ అంటే మనం యేసు ప్రభుని ఆరాధించటమే ముఖ్యం. ఆరాధనే అప్పుడు జరిగింది. మనం అవన్నీ వదిలిపెట్టి వేరే విధంగా మనం ఆనందించటం, సంతోషించటం ఇవన్నీ కూడా సరికాదు. ముఖ్యమైన మన బాధ్యత యేసుని మనం ఈ సందర్భంగా ఆరాధించి, స్తుతించి, ఆరాధించి అలానేది ముఖ్యమైన మీకు ఒక సందేశం. అదేవిధంగా ఇప్పుడు మనం ఒక చిన్న ఆత్మగీతం ద్వారా యేసు ప్రభుని మనం ఆత్మతో ఆరాధించుకున్నాం. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము, ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయము, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి
అతి దీనము ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయము తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది